హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. ఓకేనా? ఈ వీడియో ఏంటంటే నేను సండే రోజు షూటింగ్ చేసుకున్నాను. కాకపోతే కొంచెం వీడియో అప్లోడ్ చేయడానికి కొద్దిగా అయితే లేట్ అయింది. ఇంకా ఎందుకు చేస్తున్న వీడియో అంటే చాలా రోజుల తర్వాత నాకు ఓల్డ్ పట్టు శారీస్ నేను రీసెంట్గా వేసాను చూడండి. ఒక 3 to 4 బ్లౌజెస్ ఒకే కస్టమర్వి వేశాను. అన్ని శారీ క్లాత్ మీదనే వేశాను. అవి 4 బ్లౌజెస్ ఒకరివే. అయితే ఆ వర్క్లు అనేటివి బాగా నచ్చాయంట వాళ్ళకి, చాలా బాగా నచ్చిందని చెప్పేసి మళ్ళీ వాళ్ళే ఒక 6 శారీస్ తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ అన్నీ ఓల్డ్ శారీస్ అనమాట. ఏంటంటే మొన్ననే ఓల్డ్ శారీస్ అని తీసుకొచ్చారు కదా అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా 6, ముందు 4 ఇచ్చాను కదా, ఇప్పుడు 6 ఇస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి శారీస్ అయితే ఓల్డ్ శారీస్ అని చెప్పేసి అంటున్నారు. నాకే కొంచెం షాకింగ్గా అనిపించింది. ఏంటబ్బా ఇన్ని ఓల్డ్ పట్టు శారీస్, అది కూడా నార్మల్ శారీస్ కూడా కాదు. బాగున్నాయి శారీస్ కూడా. మీకు వీడియో అయితే స్కిప్ చేయకండి, శారీస్ అన్నీ చూపిస్తాను క్లియర్గా. అయితే శారీస్ కూడా చాలా బాగున్నాయి. అప్పుడు వచ్చిన క్వాలిటీ అనేది ఇప్పుడు రావట్లేదు. అంటే వీళ్ళ శారీస్ అంట మొత్తం వీళ్ళ మ్యారేజ్ అయ్యి 14 years అవుతుందంట. 14 years బ్యాక్ శారీస్ మనకు 14 years కాదు కదంటే ఒక 5 years, అంటే 5 years కానీ 10 years ముందు వచ్చిన శారీ క్వాలిటీ అనేది ఇప్పట్లో ఏది రావట్లేదు. పట్టు శారీస్ అయితే స్పెషల్గా రావట్లేదు అసలు. నార్మల్ డైలీ వేర్ శారీస్ అయితే వస్తున్నాయి మనకు రీజనబుల్ ప్రైజెస్లో అలా వచ్చేస్తున్నాయి. కానీ పట్టు శారీస్ అనేది కరెక్ట్ ప్రైసు, క్వాలిటీ అనేది ఇప్పుడైతే అసలు రావట్లేదు. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇంత మంచి శారీ ఎందుకు వేస్ట్ చేయడము, ఆల్రెడీ 1-2 సార్లు కట్టిన శారీసే ఉన్నాయి. అంటే పట్టు శారీస్ అయితే ఎక్కువ కట్టం కదా ఎవరైనా సరే. నార్మల్గా మ్యారేజెస్కి, దగ్గర ఉన్న ఎకేషన్స్కి, ఎంగేజ్మెంట్స్, ఇలా దగ్గరగా ఉన్న రిలేషన్స్లలో ఉన్న వాటికి మాత్రమే పట్టు శారీస్ అనేది కట్టుకుంటాం కదా. కాబట్టి నేనైతే అసలు పట్టు శారీస్ తీసుకోవడమే లేదండి. ఒక 10-12 years బ్యాక్ ఏమో ఒక శారీ తీసుకున్నా అంతే. మళ్ళీ ఒక 4 years బ్యాక్ మా బ్రదర్ మ్యారేజ్కి తీసుకున్నా అంతే. ఇప్పటి వరకు మళ్ళీ ఒక్క పట్టు శారీ అనేది తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇదే ప్రాబ్లం అండి. పట్టు శారీస్ అంటే మనం ఎప్పుడో ఒకసారి కట్టుకుంటాం కదా. కాబట్టి అవి అసలు అల్మారీలో పెట్టి ఇదైపోతాయి అనమాట. ఫోల్డింగ్స్ అలానే ఉండిపోతాయి, పాడైపోతాయి. కాబట్టి ఫ్యాన్సీవి తీసుకుంటాను నేను. ఫ్యాన్సీ అలా ప్రిఫర్ చేయండి మీరు కూడా, బాగుంటుంది. మధ్య ఫ్యాన్సీ పట్టు అని అంటే పట్టు లుక్ వచ్చేటి కూడా ఒక 1000 రూపీస్, 1200 లేదా 15 ఇలా ఈ ప్రైజెస్లో కూడా ఉంటుంది కదా. ఆ ప్రైసెస్ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. చూడండి మీకు శారీస్ అయితే ఎంత బాగున్నాయి. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. వైలెట్, గ్రీన్, యాష్ కలర్, బ్లూ కలర్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. అయితే వాళ్ళ డాటర్వి 4 శారీస్ ఉన్నాయి, మదర్వి 2 శారీస్, టోటల్గా 6 శారీస్ అయితే ఉన్నాయి. వాళ్ళైతే ఇచ్చారు. నాకు 15 days కాదు 1 month టైం తీసుకొనైనా సరే అండి పర్వాలేదు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. వాళ్ళైతే నాకు ఫ్రైడే ఇచ్చారు. నేను సాటర్డే వెళ్ళి అన్ని క్లాత్స్ అయితే తీసుకొని వచ్చాను. ఈ వీడియో అనేది సండే రోజు షూటింగ్ చేశాను. ఓకేనా? అయితే ఇది ఒక రోజు ముందు నేను, అంటే సాటర్డే రోజు నా బ్లౌజ్ అయితే, ఇది నాదే అండి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేద్దామని చెప్పేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాను. మీరు ఆల్రెడీ మిషన్ పైన శారీ అయితే కనిపిస్తుంది కదా, ఆ శారీ నేను ఒక వీడియోలో అయితే కట్టుకున్నాను. మనకు అంటే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఒకటి ఆరెంజ్ షేడ్లో ఉంటే ఆ బ్లౌజ్ వేసుకొని కట్టుకున్నాను. కాకపోతే ఈ బ్లౌజ్ బాగా అనిపించింది నాకు, అందుకే మళ్ళీ శారీలో ఉన్న బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాను. తర్వాత అయితే ఇక మిషన్ పైన ఉన్న వర్క్ అనేది మీరు ఆల్రెడీ చూసే ఉన్నారు కదా. దానికి సంబంధించిన లాంగ్ వీడియో, షార్ట్స్ అయితే అన్నీ అప్లోడ్ అయిపోయాయి. ఆ బ్లౌజ్ అయితే తీసేసి మళ్ళీ కస్టమర్ది ఏ బ్లౌజ్ పెట్టాలని చెప్పేసి చూస్తున్నాను. అయితే ఈ శారీ అయితే ఓపెన్ చేశాను. చూస్తే ఏంటంటే వీళ్ళు డిజైన్ అనేది ఫైనల్ చేయలేదు. ఇంకా డిజైన్ ఫైనల్ చేయలేదని చెప్పేసి ఈ శారీ అయితే పక్కన పెట్టేసి మళ్ళీ వేరే కస్టమర్ది అయితే తీసుకున్నాను. ఇవన్నీ పెండింగ్ అండి. అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనము ఇప్పుడు సీజన్ లేదు కదా, అన్సీజన్ అని చెప్పేసి వచ్చిన బ్లౌజెస్ మెల్లిగా వేసుకుంటూ పోతే కాలం గడుస్తూనే ఉంటుంది. మళ్ళీ అన్సీజన్ పోయి సీజన్ టైం వచ్చేస్తుంది మనకు. అలాంటప్పుడు ఇవన్నీ పెండింగ్ ఉండిపోతాయి. మళ్ళీ సీజన్ టైంలో వచ్చే వర్కులన్నీ మళ్ళీ వస్తుంటాయి. అప్పుడు మనకు మెంటల్గా ఫుల్ టెన్షన్ అవుతుందన్నమాట. అయితే నేను కూడా ఇప్పటి నుంచి ఫిక్స్ అయ్యింది ఏంటంటే, బ్లౌజులు అనేటివి కొంచెం సీరియస్గా వర్క్ చేయాలి. కనీసం డైలీ 1 బ్లౌజ్ కంప్లీట్ చేసేయాలి అని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యాను. చూద్దాం ఎలా అవుతుందో ఏంటో తెలియదు. ఇప్పుడైతే ఈ
వర్క్ స్కై బ్లూ కలర్ శారీ అయితే పెట్టిద్దామని చెప్పేసి థ్రెడ్స్ తీసుకున్నాను. వాళ్ళు డిజైన్ కూడా ఫైనల్ చేశారు. అది మనకు వాళ్ళ వాట్సాప్లో అంటే ఎవరి డిజైన్ అనేది వాళ్ళ వాట్సాప్లో పెట్టేస్తాను నేను. ఎందుకంటే మనకు సడన్గా రాసి పెట్టకపోయినా సరే వాళ్ళ పేరు వాళ్ళ వాట్సాప్ అనేది ఓపెన్ చేసామనుకోండి, వాళ్ళు ఏ డిజైన్ చెప్పారనేది అందులో ఉండిపోతుందని చెప్పేసి నేను వర్క్ వేసేటప్పుడు కంపల్సరీ ఆ కస్టమర్ వాట్సాప్ అనేది ఓపెన్ చేసి చూసుకుంటాను ఏ డిజైన్ ఏంటి అని చెప్పేసి. ఓకేనా, థ్రెడ్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి అయితే చూసుకున్నాను. బాగుంది శారీ అయితే. ఇది కూడా ఓల్డ్ పట్టు శారీ అంట, కానీ కొంచెం మెత్తగా అనిపిస్తుంది శారీ అనేది. కొంచెం సాఫ్ట్గా అంటారు కదా, అలా అనిపిస్తుంది. కానీ ఇది కూడా శారీ ఒక ఇంచుమించు 3000 వరకు తీసుకున్నారంట. ఓన్లీ 1 or 2 టైమ్స్ మాత్రమే కట్టారంట. బ్లౌజ్ అది రావట్లేదని చెప్పేసి ఇది ఇచ్చారు. ఇది వేరే వాళ్ళదండి. ఇది కూడా నాకు ఒక 1 వీక్ అవుతుంది ఈ బ్లౌజ్ అయితే వచ్చి. వీళ్ళైనా సరే నాకు 1 మంత్ అయినా సరే పర్వాలేదు ఏసీ ఇవ్వండి అని చెప్పేసి అన్నారనమాట. ఓల్డ్ శారీస్ కదా అని చెప్పేసి అందరూ ఇప్పుడు ఏం ఫంక్షన్స్ లేవు, పండుగలు లేవు అని చెప్పేసి ఇలా ఇచ్చేస్తున్నారు. ఏదైనా సరే మనమైతే వర్క్ అయితే కంప్లీట్ అంటే ఎప్పటికప్పుడు చేసుకుంటే మనకు కూడా ఫ్రీగా ఉంటుందని చెప్పేసి ఇక వర్క్ బ్లౌజ్ పెట్టేద్దామని చెప్పేసి మళ్ళీ నేనైతే హ్యాండ్స్ వేసేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయిన్ చేసుకుంటాను కదా, అలా క్లాత్ అయితే జాయిన్ చేసేసి క్లాత్ అనేది మిషన్కి అంటే ఫ్రేమ్కి అయితే సెట్ చేసి వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా, ఇంకా ఏమన్నా అంటే డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అయితే అడగండి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని మరీ చూడండి. నా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.